హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు కొన్ని వేరియబుల్స్, కొన్ని వర్డ్స్ గురించి మీనింగ్ తెలిసి ఉండాలి. అవి ఆల్రెడీ యాక్చువల్గా సెకండ్ చాప్టర్లో పాలినామియల్స్ చదువుకున్నాం, కానీ నేను జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్తాను. దీని గురించి తెలిసి ఉండాలంటే వేరియబుల్ అంటే ఏమి, కాన్స్టెంట్ అంటే ఏమి, టర్మ్ అంటే ఏమి, ఎక్స్ప్రెషన్ అంటే ఏమి, పాలినామియల్, లాస్ట్ వచ్చి ఈక్వేషన్, ఇంకా డిగ్రీ. జస్ట్ ఒక బ్రీఫ్ చెప్తాను, ఇన్ డీటెయిల్గా వెళ్ళను, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. వేరియబుల్ అంటే దీని యొక్క వాల్యూ కీప్ ఆన్ చేంజింగ్గా ఉంటుందో దీన్ని మనం నార్మల్గా ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం, XYZ అలాంటివి. కాన్స్టెంట్ అంటే దేని వాల్యూ చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్. అంటే మన నంబర్స్, రియల్ నంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ అలాంటివి 1, 10, 50 ఇలాంటి నంబర్స్ దేని వాల్యూ అయితే చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉంటుందో అవి కాన్స్టెంట్. టర్మ్ అంటే జస్ట్ కాన్స్టెంట్ని కూడా టర్మ్ అంటారు, వేరియబుల్ని కూడా టర్మ్ అంటారు. ఈ రెండు కాంబినేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. అంటే 5x 2x 5x/2 ఆర్ x/10 ఇలా ఈ కాంబినేషన్స్ని టర్మ్ అని అంటారు. ఎక్స్ప్రెషన్ అంటే ఈ టర్మ్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్. అంటే 5x + 5 ఆర్ 5x - 3 ఇలా అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఇప్పుడు పాలినామియల్ అంటే మనం సెకండ్ చాప్టర్లో ఆల్రెడీ చదువుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఇంకోసారి చెప్తాను. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్కే ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, x అనేది వేరియబుల్, దాని పవర్స్ అన్ని హోల్ నెంబర్సే అయి ఉండాలి. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3 అట్లాంటివే ఉంటే దాన్ని పాలినామియల్ అని అంటారు. ఈ యాక్చువల్గా 5x + 5 ఇది కూడా పాలినామియలే, 5x - 3 కూడా పాలినామియలే. ఒక్కొక్కసారి 5√x + 3 ఇది పాలినామియల్ కాదు దీనికంటే, ఎందుకంటే x యొక్క పవర్ 1/2 వస్తుంది. ఇది జస్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కానీ పాలినామియల్ అవ్వదు. పాలినామియల్ అంటే వేరియబుల్ యొక్క పవర్ హోల్ నెంబర్ అయి ఉండాలి. 2x + 1 3x² + 5x + 10. చూడండి ఇక్కడ వేరియబుల్ పవర్స్ అన్నీ ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1 అంటే హోల్ నెంబర్సే ఉన్నాయి. 1/2 కానీ అలాంటి ఇంటీజర్స్ లాగా లేవు, అప్పుడు దాన్ని పాలినామియల్ అంటారు. ఇప్పుడు లాస్ట్ మనకు కావాల్సింది ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే ఈ సేమ్ పాలినామియల్కి ఈక్వల్స్ టు సైన్ యాడ్ చేయాలి. జస్ట్ ఈక్వల్స్ ఇలా 2x + 1 ఈక్వల్స్ టు అంటే ఒక ప్రాపర్ ఫామ్ కాదు కదా, ఇక్కడ ఏదో ఒకటి 0 కానీ 10 కానీ 5 కానీ ఇట్లా ప్రాపర్ ఫామ్లో ఈక్వల్స్ టు ఇలాంటి సైన్ వస్తే దాన్ని అప్పుడు అది ఈక్వేషన్ అవుతుంది. ఈక్వేషన్ జస్ట్ ఈక్వల్స్ పెడితే అది ప్రాపర్ ఫామ్ కాదు కదా, కాబట్టి పాలినామియల్కి ఈక్వేషన్ యాడ్ చేస్తే అది ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు డిగ్రీ అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ 5x⁻³ + 2x + 1 దీని యొక్క ఇక్కడ ఏది వేరియబుల్ x, దీని హైయెస్ట్ పవర్ ఎంత 3. సో దీని డిగ్రీ వచ్చి 3. సో డిగ్రీ అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ని డిగ్రీ అని అంటారు. ఇప్పుడు మన మెయిన్గా మన చాప్టర్ నేమ్కి వద్దాం. దీంట్లో ఏముంది, ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు సైడ్ ఉండాలి. క్వాడ్రాటిక్ డిగ్రీ 1 ఉందనుకోండి, డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ అంటారు. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ అని అంటారు. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ అని అంటారు. ఇప్పుడు మెయిన్గా మన చాప్టర్ నేమ్కి వద్దాం. చాప్టర్ ఏముంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే క్వాడ్రాటిక్ అంటే దాని డిగ్రీ 2 ఉండాలి, ఈక్వేషన్ వచ్చి ఈక్వల్స్ టు సైన్ ఉండాలి. అంటే 2x² + 3x + 1 = 0. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు సైన్ ఉంది, డిగ్రీ అంటే x యొక్క వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఒక జనరల్ ఫామ్ ఉంది, జనరల్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ ఉంది. అదేమంటే ax² + bx + c = 0. a, b, c are real numbers and a is not equals to 0. ఇది వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ a is not equal to 0 అన్నారు. ఎందుకు అన్నారు చెప్పండి. a = 0 అయిపోయింది అనుకోండి, ఈ x² 0 అయిపోతుంది, అంటే bx + c మాత్రమే పెరుగుతుంది. అప్పుడు వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత అయిపోతుంది, 1 అయిపోతుంది. అప్పుడు లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది అది. కానీ మనకు కావాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి
ఎక్స్ స్క్వేర్ యొక్క కొఫిషియంట్ ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. కావాలంటే బి 0 అవ్వచ్చు, సి 0 అవ్వచ్చు. కావాలంటే చూడండి 5x² + 1 = 0. ఇప్పుడు కూడా వేరియబుల్ x యొక్క హైయెస్ట్ పవర్ 2నే. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. సో దాని స్టాండర్డ్ ఫామ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే మనము చాలా ప్రాబ్లమ్స్లో చాలా వాటిలో యూజ్ చేస్తాం. ఏది స్టాండర్డ్ ఫామ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ax² + bx + c = 0 where a is not equals to 0. ఓకే, మనం దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సొల్యూషన్ ఆర్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆర్ రూట్స్ మనం పాలినామియల్స్లో కూడా చదువుకున్నాం. సొల్యూషన్, రూట్ ఆర్ జీరోస్ అంటే ఏమని, ఏమి యొక్క వేరియబుల్ వాల్యూ, ఏమి ఎక్స్ యొక్క వాల్యూ ఆ ఈక్వేషన్ని కానీ పాలినామియల్ని కానీ సాటిస్ఫై చేస్తుందో. అంటే మన స్టాండర్డ్ ఫామ్ ఏమి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ax² + bx + c = 0. దీని రూట్ ఆర్ సొల్యూషన్ అంటే ఏ వాల్యూ, ఏ ఎక్స్ వాల్యూ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో. సాటిస్ఫై అంటే ఇది ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే =0 అయిపోవాలి, అంటే సాటిస్ఫై చేయాలి. ఆ వాల్యూని, ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ని ఏమంటారంటే రూట్ ఆర్ సొల్యూషన్ అని అంటారు. నేను ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ 2x² - 3x + 1 = 0. ఇది చూడండి, ఇది ఈక్వేషన్ ఉంది, ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఇది ఒక ఈక్వేషన్. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 2. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. ఓకే, ఈ ఫామ్లోనే ఉంది. ఇప్పుడు దీని రూట్ ఆ సొల్యూషన్ అంటే నేను ఎక్స్ వాల్యూ ఏం పెడితే ఇది మొత్తం 0 అయిపోతుందో, ఇది సాటిస్ఫై అవుతుందో ఆ నెంబర్ వచ్చి రూట్. ఫర్ ఎగ్జాంపుల్ x = 1 అని తీసుకుందాం, ట్రై చేద్దాం. 2 × 1² - 3 × 1 + 1 ఏమవుతుంది చూడండి, =0. ఇట్లా పెడదాం. 2 × 1 2 - 3 × 1 3 + 1 = 0. -3 2 + 1 3 3 - 3 = 0. 0 = 0 అంటే ఇది సాటిస్ఫై అయింది. x = 1 అనే వాల్యూ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో 1 ఈజ్ రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేనైతే ర్యాండమ్గా ఇలా చేసేసాను, జస్ట్ ర్యాండమ్గా ట్రై చేశాను. 1 2 3 1తోనే సాటిస్ఫై అయింది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా 1 2 3లతో రావు, చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి. చిన్న నెంబర్స్ అవి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయని మనం ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్తో చేయలేము. కాబట్టి ఇలా రూట్స్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకొకటి ఒక స్టాండర్డ్ మెథడ్ అని ఉంది. అవి రెండు చూద్దాం ఎలా కనుక్కోవాలి రూట్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సొల్యూషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కుంటాం బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, డైరెక్ట్గా యూజింగ్ ఏ ఫార్ములా. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలాగో చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ ఆ నేమ్లోనే ఉంది. అంటే ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం ఫ్యాక్టర్స్గా విడగొడతాము. ఫ్యాక్టర్స్ అది ఎలా చేస్తామంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. యాక్చువల్గా ఈ మిడిల్ టర్మ్ని మనము స్ప్లిట్ చేస్తాం, స్ప్లిట్ చేసి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. అది ఎలాగంటే ఇక్కడ లాస్ట్లో ఉండే టర్మ్ని x² యొక్క కొఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. 2 ఇక్కడ 1 2 × 1 = 2. దీనికి వచ్చి ఫ్యాక్టర్స్ ఎలా తీయాలంటే దాన్ని మల్టిప్లై చేస్తే 2 రావాలి, అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఈ మిడిల్లో ఉంది కదా ఈ నెంబర్ రావాలి. -3 సైన్ కూడా తీసుకోవాలి, -3 రావాలి, అలా రాయాలి. 2కి ఫ్యాక్టర్స్ చూడండి ఏమేమి వస్తాయి. 2కి ఫ్యాక్టర్స్ 2 1s. ఇక్కడైతే సింపుల్గా ఉంది, ఒక్కొక్కసారి డైరెక్ట్గా రాకపోవచ్చు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా 2 1 1 2 రెండే వస్తాయి. 2 1కి అయితే నాకు -3 రావాలి. 2 × 1 2 వస్తుంది, కానీ నాకు -3 రావాలి. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ పెడతాను, ఇక్కడ ఒక మైనస్ పెడతాను. -2 -1 ఏమవుతుంది, -3 అవుతుంది. -2 × -1 +2 అవుతుంది, సరిపోతుంది. ఇక్కడైతే సింపుల్గా ఉంది. కొన్నిసార్లు ఫ్యాక్టర్స్ కొంచెం కష్టంగా రావచ్చు, లైక్ 6 రావచ్చు. 2 × 3 3 × 2 అలా ట్రై చేస్తాం. అది కాంప్లెక్స్గా మనము ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామో దాంట్లో అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి. కానీ ఇక్కడ బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ సి లాస్ట్లో ఉండే కాన్స్టెంట్ టర్మ్ని x² యొక్క కొఫిషియంట్ని మల్టిప్లై చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్కి మీరు ఫ్యాక్టర్స్ ఎలా రాయాలంటే దాన్ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఈ మిడిల్లో ఉండే వాల్యూ రావాలి, మల్టిప్లై చేస్తే ఇప్పుడు మీరు మల్టిప్లై చేసిన వాల్యూ రావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మిడిల్లో ఉండేది రావాలి. సో నేను 2కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాశాను. ఏం చేశాను, 2 × 1 అని రాశాను. నాకు -3 కావాలి కాబట్టి ఏం చేశాను, రెండింటికి మైనస్ సైన్ అప్లై చేసేసాను. మైనస్ మైనస్
సో ఇప్పుడు నేను రెండింటిని యాడ్ చేస్తే -3 వస్తుంది, మల్టిప్లై చేస్తే -2 × -1 -× ప్లస్ అయిపోతుంది, 2 × 1 2 సాటిస్ఫై అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. దీనికి ఎక్స్ అని రాసేయండి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ అలాగే ఉంటుంది 2x². మనం మిడిల్ టర్మ్ని ఇప్పుడు డివైడ్ చేసి స్ప్లిట్ చేస్తున్నాం యూజింగ్ దీస్ 2 ఫ్యాక్టర్స్. -2x -x + 1 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా కామన్ వస్తుందో చూడండి, 2x కామన్ వస్తుంది. 2x కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. ఇక్కడ -1 కామన్ తీయండి, -1 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది, = 0. ఈ రెండిట్లో x - 1 కామన్గా ఉంది, x - 1 కామన్ తీద్దాం. x - 1 కామన్ తీస్తే ఇక్కడ x - 1 బయట తీసేసాం, మిగిలింది 2x మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది, x - 1 బయటికి తీసేసాం, -1 మిగులుతుంది, = 0. ఇప్పుడు ఇండివిజువల్గా 0 అసైన్ చేసి x వాల్యూ కనుక్కుందాం. x - 1 = 0, 2x - 1 = 0. x -1 అటు సైడ్ పోతే +1, 2x +1, x = 1/2. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ పోతే డివైడ్ చేస్తుంది. సో రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ 1, 1/2. కావాలంటే ఇది సాటిస్ఫై, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది మీకు సాటిస్ఫై అవ్వాలి. 1 పెట్టండి, 2 × 1² అంటే 2 వస్తుంది, -3 × 1 అంటే 3 వస్తుంది, +1 2 - 3 + 1 3 - 3 0 అయిపోతుంది. సిమిలర్లీ 1/2 సబ్స్టిట్యూట్ చేసి చూడండి, అది కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేసిన మెథడ్ ఏమంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏం చేసాం మనము, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్, చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కొని దాని నుంచి వాల్యూస్ కనుక్కున్నాము. సో ఈ ఫామ్ని ఏమంటారంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మీకు క్వశ్చన్ డైరెక్ట్గా ఇలాగే అడుగుతారు, ఫైండ్ ద సొల్యూషన్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని డైరెక్ట్గా స్పెసిఫిక్గా అడుగుతారు. అప్పుడు మీరు ఇలాగే చేయాలి. ఓకే, ఫైండ్ ద సొల్యూషన్ ఆర్ రూట్స్ బై యూజింగ్ ద ఫార్ములా అంటే ఒక ఫార్ములా ఉంది, డైరెక్ట్ చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి, ax² + bx + c = 0. దీనికి రూట్స్ అంటే x = -b ±√b² - 4ac/2a. ఈ ఫార్ములా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు గుర్తుపెట్టుకొని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఇప్పుడు a అంటే x² కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఫ్యాక్టరైజేషన్తో చేసాం కదా, అదే క్వశ్చన్ తీసుకుందాం. 2x² - 3x + 1 = 0. దీనికి మనం రూట్స్ యూజింగ్ దిస్ ఫార్ములా చేద్దాం. దీంట్లో దీన్ని మనము ఈ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే a = 2, b -3, c = 1. సైన్స్ కూడా తీసుకోవాలి, సైన్స్ వదిలేయకూడదు. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. x = -b వాల్యూ ఎంత, -3 ± √b² అంటే -3² -4 × a వాల్యూ ఎంత 2, c వాల్యూ 1/2a, 2 × a వాల్యూ 2, -(-) +3 ± √3² అంటే 9 -4 2s 8/2 2s 4 = 3 ± 9 - 8 అంటే 1/4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ మైనస్, ఒకసారి ప్లస్ వస్తుంది, ఒకసారి మైనస్ వస్తుంది. ఒక రూట్కి ప్లస్, ఒక రూట్కి మైనస్. అంటే 3 + √1 అంటే 1/4, 3 ఇంకొకసారి మైనస్ తీసుకోవాలి. 3 - √1 అంటే 1/4, 4/4, 3లో 1 పోతే 2/4, 4 1s 4 1s, 2 1s 2 2s అంటే 1, 1/2. These two are the roots of this quadratic equation. ముందు మనం కనుక్కున్న ఫ్యాక్టరైజేషన్లో కూడా మనకు అవే రూట్స్ వచ్చాయి కదా, 1, 1/2. ఇది యూజింగ్ దిస్ మెథడ్, యూజింగ్ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకొని కూడా మనము ఎక్స్ యొక్క రూట్స్ కనుక్కోవచ్చు. మీకు డైరెక్ట్గా వాళ్ళు యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అట్లా ఏమని చెప్పకపోతే మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఆ ఫ్యాక్టరైజేషన్ అది సింపుల్గా అనిపిస్తే అది కూడా చేయొచ్చు. కానీ వాళ్ళు స్పెసిఫిక్గా క్వశ్చన్లో అడిగితే బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మీరు అలాగే చేయాలి. ఇలా చేస్తే మీకు మార్క్స్ రావు. ఓకే, మనకి ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే దీని నుంచి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, లాస్ట్ వచ్చి నేచర్ ఆఫ్ రూట్స్. ఫస్ట్ మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి, ax² + bx + c = 0. దీనికి రూట్స్ అంటే ఫార్ములా యూజ్ చేసి ఏమనుకున్నాను, x = -b ± √b²
మైనస్ 4ac బై 2a. ఇప్పుడు చూడండి ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మ్యాక్సిమంగా ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్లు ఉంటాయి. 2 రూట్సే ఉంటాయి. ఎందుకంటే దీని యొక్క పవర్ 2 కాబట్టి మ్యాక్సిమంగా 2 ఉంటాయి రూట్స్, ఎందుకంటే ఎక్కువ ఉండవు. ఓకే, ఇప్పుడు ఆ రూట్స్ ఉంటాయి కదా, మనం కనుక్కుంటాం కదా, ఆ రూట్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, అసలు రియల్ రూట్స్ ఉండవా, రియల్ నెంబర్స్ ఉండవా, అలాంటి వాటిని అది మనము ఒక వాల్యూని బేస్ చేసుకొని చెప్పగలుగుతాం. అది ఏమంటే ఇక్కడ చూసారా, రూట్ లోపల ఉంది ఒక వాల్యూ b² - 4ac. దీన్ని ఏమంటారంటే డిస్క్రిమినెంట్ అని అంటారు. డిస్క్రిమినెంట్, దీన్ని క్యాపిటల్ డితో డినోట్ చేస్తారు. ఈ వాల్యూని బేస్ చేసుకొని మనకు వచ్చే రూట్స్, ఈ ఈక్వేషన్కి వచ్చే రూట్స్ రియల్గా ఉంటాయా, ఈక్వల్గా ఉంటాయా, అన్ఈక్వల్గా ఉంటాయా, అసలు రియల్ రూట్స్ ఉండవా అని చెప్పగలుగుతాము. అది ఎలా అంటే ఈ వాల్యూ డిస్క్రిమినెంట్ వాల్యూ b² - 4ac గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నంబర్ అయితే మనము కనుక్కోబోయే రూట్స్ మనకు వచ్చిన రూట్స్ ఎలా ఉంటాయంటే 2 రూట్స్ కదా, 2 రూట్స్ కూడా 2 రియల్ డిస్టింక్ట్ రూట్స్. దీని అర్థం ఏమంటే 2 రియల్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్గా ఉంటాయి, ఈక్వల్గా ఉండవు, అన్ఈక్వల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ తీసుకున్న ప్రాబ్లమే తీసుకోండి. ఏమనుకున్నాము, దాంట్లో b² - 4ac మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. మీరు కావాలంటే ప్రీవియస్ వెళ్ళి చూస్తే దాంట్లో b² - 4ac వాల్యూ 1, అంటే 1 అంటే గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఏమొచ్చాయి మనకు రూట్స్? 1 ఒకటి వచ్చింది, ఇంకొకటి 1/2. ఈ 2 నెంబర్లు ఇవి రియల్ నెంబర్స్ అండ్ దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్. సో అదే దాన్ని చెప్తున్నారు వాళ్ళు, 2 రియల్ రూట్స్ ఉంటాయి కానీ అవి ఈక్వల్గా ఉండవు. అది ఈ డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకుని చెప్పగలము అని చెప్తున్నారు. అది నేను ఎక్కువ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇంకొక పాసిబిలిటీ ఏమంటే ఈ b² - 4ac ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, ఏమవుతుంది చూడండి ఈక్వేషన్ s - b/2a ± లోపల మొత్తం 0 అయిపోయింది, రూట్ 0 వచ్చి 0నే -b/2a. కానీ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్లు ఉండాలి కాబట్టి అది ఒకటే రూట్ 2 టైమ్స్ వస్తుంది, -b/2a అదే 2 సార్లు వస్తుంది సేమ్ రూట్. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ x - 2² = 0. ఇలాంటి ఒక ఈక్వేషన్, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? x² - 4x + 4 = 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి, x యొక్క పవర్ 2 = 0 ఉంది. దీనికి మీరు రూట్స్ కనుక్కుంటే 2నే వస్తాయి, 2 వస్తుంది, అదే 2 సార్లు వస్తుంది. ఓకే, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి 2 అనే రూట్ 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ ఏముంది, ఇలాంటి టైంలో ఏముంది చెప్పండి? b² - 4ac = 0 అయినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి? రియల్గా ఉంటాయి, 2 రియల్ ఈక్వల్ రూట్స్. 2 రూట్స్ ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి, అవి ఈక్వల్గా కూడా ఉంటాయి. ఎప్పుడు అది? b² - 4ac అనే వాల్యూ 0 అయినప్పుడు. 0 అయితే రియల్ అండ్ ఈక్వల్, ఈ గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ నాట్ ఈక్వల్ ఆర్ డిస్టింక్ట్ రూట్స్. అదే మన లాస్ట్ పాసిబిలిటీ b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే ఏమవుతుంది చూడండి, b - b ± b² - 4ac వచ్చి లోపల వాల్యూ నెగిటివ్ అంటే -1, -2, -3లు. అట్లాంటప్పుడు రూట్స్ వచ్చి నో రియల్ రూట్సే ఉండవు. అంటే రియల్ అంటే ఇలాంటి నంబర్స్ డైరెక్ట్గా 1, 1/2, 5, 6, -1, -2 అలాంటి నంబర్స్ ఉండవు. యాక్చువల్గా మీకు 10th లేదు, మీరు ఒకవేళ ఇంటర్కి అలా వెళ్తే మీకు కొత్త కాన్సెప్ట్ వస్తుంది, ఇమాజినరీ అని. దాన్ని అది ఎట్లా అంటే -√1 అంటే దీన్ని ఐగా రాస్తాం, i × 1 అని రాస్తాం. యాక్చువల్గా దాన్ని ఇమాజినరీ అంటారు. యాక్చువల్గా మీకు 10th లేదు, అట్లంతా అడగరు వాళ్ళు. డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకోండి చాలు. డిస్క్రిమినెంట్ వాల్యూ b² - 4ac <0 అయినప్పుడు రియల్ రూట్స్ ఏవి ఉండవు, నో రియల్ రూట్స్. అవి యాక్చువల్గా వచ్చే రూట్స్ ఇమాజినరీ రూట్స్. ఆ ఇమాజినరీ వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు చాప్టర్లో, జస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. <0 అయితే దెర్ ఆర్ నో రియల్ రూట్స్, గ్రేటర్ దాన్ 0 అయితే 2 రియల్ రూట్స్ డిస్టింక్ట్గా ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి. = 0 అయితే 2 రియల్ రూట్స్ ఈక్వల్గా కూడా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి.
అదే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే దేర్ ఆర్ నో రియల్ రూట్స్. ఓకే, అంతే స్టూడెంట్స్, ఇది ఒక చిన్న చాప్టరు. మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. దీంట్లో మ్యాక్సిమం మనం ఏం యూస్ చేస్తున్నాం చెప్పండి? ఫ్యాక్టరైజేషన్ మెథడు, డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసి రూట్స్ కనుక్కునే మెథడు, ఇంకొకటి నేచర్ ఆఫ్ రూట్స్. అంతే, 3 టాపిక్స్ మొత్తం. దీని నుంచి మనము ఈజీగా మార్క్స్ సాల్వ్ చేయగలుగుతాము, మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాము. కాబట్టి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.